సార్థక్. హాయ్ రౌడీ. హాయ్ సార్. సార్థక్, నువ్వు రౌడీ కదా, చాలా గుడ్ బాయ్. థ్యాంక్ యూ సార్. నేను అడుగుతున్నా, చెప్పలా. నేను నీకు సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఓకే సార్. నువ్వు రౌడీయా కాదా? కాదు సార్. గుడ్ బాయ్. అవును సార్. మంచి మార్క్స్ తీసుకుంటావా స్కూల్లో? అవును సార్. అవును సార్. అవును సార్. ఫేవరెట్ సబ్జెక్ట్? సోషల్ సార్. సోషలా? సోషల్లో ఏం నేర్పిస్తారు చెప్పు ఒకసారి. హిస్టరీ ఇష్టం సార్. హిస్టరీ. సోషల్లో హిస్టరీ, ఇంకేం నేర్పిస్తారు? హిస్టరీ, జియోగ్రఫీ, పొలిటికల్ లైఫ్. పొలిటికల్ లైఫా? పొలిటికల్ లైఫ్. పాలిటిక్స్ గురించి చెప్తారా ఇప్పుడు నీకు? నాకు పొలిటికల్ లైఫ్ అర్థం కాదు సార్. పాలిటిక్స్ అర్థం కాదు? అవును సార్. చాలా ఉందిలే, అది అసలు చాలా డీప్ అయిన విషయం. అవును సార్. ఇప్పుడు ఏ పాట పాడుతున్నావు మాకు నువ్వు చెప్పు. పల్లవించవా నా గొంతులో. సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎస్ విశ్వనాథన్ గారు, లిరిసిస్ట్ ఆచార్య ఆత్రేయ గారు, సినిమా కోకిలమ్మ. కోకిలమ్మ. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. నేనున్నది నీలోనే, ఆ నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేనీనాడు పలకాలే నీ గీతిని, నేనున్నది నీలోనే, ఆ నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేనీనాడు పలకాలే నీ గీతిని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. నీ ప్రేమకు కలశాన్ని, నీ పూజకు నిలయాన్ని, నీ వీణకు నా
ఎంత అల్లరి చేసినా కూడాను ఈ సెలక్షన్ ఆఫ్ ది సాంగ్స్ అది నేర్చుకోవడం, వాటిని అర్థం చేసుకోవడం, అది మళ్ళీ ఇక్కడ ఇలా ఇంత అద్భుతంగా ప్రజెంట్ చేయడం బంగారు కొండ. గురుగారు సార్థక్, సార్ నేను కూడా అలాగే చాస్ బ్రో లా కౌగిలించుకోవాలనిపించింది నాకు కూడా, వచ్చేసేయండి కానీ వచ్చేయండి గురుగారు. నువ్వు సార్థక్ ఇంతకుముందు ఏం పాడావో, ఎంత బాగా పాడావో, ఎంత మామూలుగా పాడావో అన్నీ పక్కన పెడితే ఒక్క అవకాశం, ఒక్క పాట మనిషి జీవితాన్ని జాతకాన్ని మార్చేస్తాయి. అది ఈ పాట నీ జీవితాన్ని జాతకాన్ని మార్చేసే పాట. థ్యాంక్ యూ సార్. అంత అద్భుతంగా పాడావు. పల్లవించవా నా గొంతు. ఇదే నీ పాటని, ఇదే నీకు బాటని, చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది. చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది. అందరికీ పల్లవించడం అంటే మీకు పల్లవించడం అంటే ఏంటి? తెలీదు సార్. పాడడం. పాడడం. పల్లవి అంటే పాటలోని మొదటి భాగం పల్లవి, రెండో భాగం చరణం. పల్లవించడం అంటే నిజానికి అర్థం చిగురించడం. చరణం అనేది చెట్టు యొక్క కాండము వేరు భాగాన్ని చరణం అంటారు. పల్లవించడం అంటే చిగురించడం. అంటే మొదటి భాగం చిగురు, రెండో భాగం కాండం. పల్లవి చరణం. ఇప్పుడు పూర్తిగా ఒక మహావృక్షంలా కనిపిస్తున్నావు నువ్వు, అంతే. పల్లవి చరణాలు అద్భుతంగా అమరాయి నీలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ విజయప్రకాష్ గారు. సార్థక్, సార్ చంద్రబోస్ గారు చాలా ఎమోషనల్ అయిపోయారు. నువ్వు పాడుతుంటే నేను అలా చూశాను ఎండ్లో. యూ వాజ్ లైక్ సో ఎమోషనల్. ఆయన అక్కడ వచ్చి నీకు ఇలాంటి ఆశీర్వాదం ఇవ్వడం చాలా చాలా పెద్ద విషయం సార్థక్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఎలా పాడావు అనే దానికి అదే ఒక నిదర్శనం. దానిపైన ఇంకేం లేదు. దిస్ ఇస్ నథింగ్ దట్ ఐ కెన్ రియలీ సే. ఎందుకంటే ఎన్ని సింగర్స్, ఎన్ని పాటలు చంద్రబోస్ గారు చూశారు, ఎన్ని సింగర్స్ పాడేదాన్ని ఆయన చూశారు. సో సార్థక్, నిజంగా ఈరోజు ఎంఎస్వి గారు పాటలు వచ్చి నేను పాడుతుంటే నేను అలా ఆలోచిస్తున్నా. ఒక్కొక్క కంపోజర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కొందరు గిటార్ మీద కంపోజ్ చేస్తారు, వాళ్ళ పాటలు వేరే జానర్లో ఉంటుంది, వేరే స్టైల్లో ఉంటుంది. కొందరు పియానో పైన కంపోజ్ చేస్తారు, కొందరు హార్మోనియంతో కంపోజ్ చేస్తారు. అండ్ మై పర్సనల్ ఒపీనియన్, హార్మోనియం మీద కంపోజ్ చేయడం ఇస్ ద క్లోజెస్ట్ టు ద వోకల్ మూమెంట్. గా గ గా గ గా గ రే జ జ రే మ రే జ ని జ ప ని జ గా రే జ జ. దాంట్లో స్ట్రెయిట్ నోట్స్ లేవు. దాన్ని అర్థం చేసుకుని ఆ చరణం 2 నిషాదాలు ఎంత బాగా పాడావంటే చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అండ్ ఇలాంటి మ్యూజిక్లో ఓన్లీ ఫ్యూ థింగ్స్ వన్ క్యాన్ టీచ్ ఇన్ మ్యూజిక్. 90% ఆఫ్ మ్యూజిక్ హ్యాస్ టు బి లెర్న్డ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ వితౌట్ ఎనీ టీచర్. బికాస్ ఆ డీటెయిలింగ్ అనేది లోపల ఉండాలి. అది ఇట్స్ ఓన్లీ రియలైజేషన్. మ్యూజిక్ ఈస్ నాట్ లెర్నింగ్ ప్రాసెస్. మ్యూజిక్ ఈస్ ఎ రియలైజేషన్, ప్రాసెస్ ఆఫ్ రియలైజింగ్. అది సంస్కారం. సో నీలో ఆ విషయం ఉంది. సో 10% మనం చెప్పొచ్చు, కానీ 90% మ్యూజిక్ నీలో ఉంది. థ్యాంక్ యూ సార్. కానీ ఆ 10% ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఎక్స్ప్లోర్ 90%. ఆ 90% మ్యూజిక్ని అర్థం చేసుకునేందుకు 10% టీచర్ చాలా ఇంపార్టెంట్. కానీ టీచర్ కెన్ ఓన్లీ డూ 10%. 90% ఆఫ్ ద మ్యూజిక్ ఈజ్ ఇన్సైడ్ యూ. చరణం ఇంకోసారి ఓన్లీ ఒక పియానోతో పాడదాం, విందాం. ఎంత దాంట్లో డీటెయిలింగ్ ఉంది, దాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు అనే విషయం. నేనున్నది నీలోనే, నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేనీ నాడు పలకాలి నీ గీతిని. నేనున్నది నీలోనే, నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేనీ నాడు పలకాలి నీ గీతిని. ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది.
సార్థక్ నానమ్మ ఉన్నారా ఇక్కడ? పేరెంట్స్ ఉన్నారా? సార్థక్ పేరెంట్స్? మీ రెస్పాన్సిబిలిటీ సార్, వీడు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. మీరు వాళ్ళు ఉన్న సార్థక్లో ఉన్న కెపాసిటీ ఏంటి దాన్ని అర్థం చేసుకుని యూ హ్యావ్ టు గైడ్ హిమ్ ఇన్ ద రైట్ వే. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ నాట్ స్టడీ, యూ మస్ట్. గ్రాడ్యుయేషన్ ఏదో ఇట్స్ అ మస్ట్ ఇన్ టుడేస్ టైమ్. కానీ మ్యూజిక్ హ్యాస్ టు బి యువర్ ఐడెంటిటీ. నీ ఐడెంటిటీ వచ్చి మ్యూజిక్. థ్యాంక్ యూ సార్. గ్రాడ్యుయేషన్ నీ ఊరికే ఒక సపోర్ట్ అంతే. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. ఐ డోంట్ టు కన్ఫ్యూజ్ యూ, యూర్ టూ యంగ్, బట్ యువర్ పేరెంట్స్ నీడ్ టు టేక్ యూ సీరియస్లీ. ఓకే సార్, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్. సునీత గారు, ఇంకొక్క మాట చెప్పొద్దు నాన్న, ఇంకొక్క మాట మాట్లాడొద్దు. చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది అంటున్నావు కదా. నువ్వు ఎన్నిసార్లు అదే పాడుతూ పాడుతూ ఉన్నా కూడా అవధి లేని ఆ అనుభూతి ఏంటో నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఆత్రేయ గారే అన్నారు ఒకసారి, అవధి లేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం అని. నేను ఈ మధ్యకాలంలో ఇంత అనుభూతి చెందిన పాట వేరే ఏది లేదంటే అతిశయోక్తి కాదు. మొన్న తను పాడిన పాట తర్వాత మళ్ళీ అంత కదిలించి వేసింది ఈ పాట నీ గొంతులో. థ్యాంక్ యూ మా. ఆత్రేయ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, బాలు గారి ఆశీర్వాదం నీ మీద పుష్కలంగా ఉంటుంది నాన్న. వాళ్ళు ఎక్కడున్నా నేను ఈ టైంలో ఇక్కడే ఉండి నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తున్నారన్న నమ్మకం నాకు కలిగింది. థ్యాంక్ యూ మా. యూర్ గోయింగ్ టు బీ అన్ అసెట్. మా పాడతా తీయగా నుంచి వెళ్ళావు అని మేము గర్వంగా చెప్పుకునే రోజు అతి త్వరలో వస్తుందన్న నమ్మకం కుదిర్చారు. థ్యాంక్ యూ మా. తర్వాత పిల్లలందరికీ ఒక చిన్న ఇదేంటంటే ఉదాహరణ ఏంటంటే, పాట అనగానే చాలా కఠినమైన కష్టతరమైన పాట ఎంపిక చేసుకుని కింద మీద మీద కింద పడిపోయి కష్టపడి పాడి పాడితేనే మార్కులు వస్తాయని మీరు అనుకోకూడదు. ఇలాంటి ఒక మంచి పాట, సున్నితమైన పాట, సుకుమారమైన పాట తీసుకుని కూడా అందరినీ రంజింపచేసి మంచి మార్కులు పొందొచ్చు. అంటే పాడే విధానం చూడండి, పాటలో లీనమైన విధానం చూడండి. తను పాటగా మారాడు ఈరోజు, అంతే. అదొక్కటే ఉదాహరణ మీ అందరికీ. చిన్న పాట తీసుకుంటే అద్భుతంగా మీరు ప్రదర్శించారు. చాలామంది నాన్నగారిని మిమ్మల్ని చూస్తున్నాను అని అంటారు చాలామంది నా దగ్గరికి వచ్చి నాన్న తర్వాత. కానీ ఇప్పుడు నాకు ఆ బరువు తగ్గింది. ఈ పిల్లలు ఈ పాటలు పాడటం సింప్లీ నాట్ జస్ట్ అ హ్యాష్ ట్యాగ్ ఎస్పీబీ లివ్స్ ఆన్ అనేది. ఇట్స్ సచ్ అన్ ఎమోషన్. సో హ్యాపీ వీళ్ళతో ఈ భారాన్ని నేను షేర్ చేసుకున్నందుకు. రియలీ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ యాంకరింగ్ పాడుతా తీయగా. సో ప్రౌడ్ టు బీ హియర్. అండ్ మీ అందరికీ, మీ పేరెంట్స్, మీ అందరికీ నువ్వు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిల్లల్ని ఇలా ఉట్టి చదువు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని కాకుండా వీళ్ళని వాళ్ళకి ఇష్టమైనది మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళని సింగింగ్లోకి, ఆర్ట్స్లోకి దింపడం అనేది నిజంగా గ్రేట్. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఐ హోప్ దీంట్లో మీకు ఒక పెద్ద ఫ్యూచర్ రావాలి, మీకు ఎంతో పెద్ద ఫ్యూచర్ రావాలి. అందరూ గొప్ప గాయకులు అయిపోవాలి నిజంగా. అండ్ మా అందరికీ అంత సంతోషాన్ని మీరు పంచాలి. But you spread happiness, that itself is great. The world is going to be so beautiful with these kids growing up and spreading music. So looking forward to it. God bless you. ఇంక నీ గురించి ఏం మాట్లాడడానికి లేదు, వెళ్ళిపో.